హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం అంటున్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. విజ్ఞాన్ గారు, తీర్మాల్ మల్లన్న మీకు తెలిసే ఉండేది, ఎమ్మెల్సీ. మల్లన్న గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ గారి మీద ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే నేషనల్ అవార్డు ఏదైతే ఉందో అది నీకు అంటే అల్లు అర్జున్ గారికి ఒక్కటే దక్కాలన్న ఒక స్వార్థంతో ఏదైతే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది కదా, జానీ మాస్టర్కి ఎప్పుడైతే కోర్టు అనేది బెయిల్ ఇచ్చిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. అలాంటి ఒక వ్యక్తికి ఎలాగ మీరు నేషనల్ అవార్డ్ ఇస్తారన్నట్టుగా లెటర్ రాయడం జరిగింది. సో, నేషనల్ అవార్డ్ అనేది నాకొక్కడికే దక్కాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే స్వార్థంతో ఆ లెటర్ రాయడం జరిగింది. సో, ఇంకోటేంటంటే ఏదైతే 'పుష్ప' మూవీ గురించి కామెంట్ చేయడం జరిగింది. ఏ మూవీ అది 'పుష్ప' ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేటోడికి నేషనల్ అవార్డా అన్నట్టు తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది. సో, ఆయన మొత్తం అల్లు అర్జున్ గారి విషయం మాట్లాడిన తర్వాత మీకేమనిపించింది? మై గాడ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చండాలం ఎవరైతే వాగారో హి ఈస్ నాట్ ఎ జర్నలిస్ట్. ఎమ్మెల్సీ అనుకోవచ్చు. ఎమ్మెల్సీయే కదా! జర్నలిస్ట్ జర్నలిస్టే మాట్లాడాలని లేదు కదా! న్యూట్రల్ పర్సన్స్ కూడా మాట్లాడొచ్చు ట్రూ, కదా! ఐ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఈస్ నాట్ ఎ జర్నలిస్ట్. ఓకేనా? జర్నలిస్ట్ కంటూ ఎథిక్స్ ఉంటాయి. ఓ జర్నలిజం స్కూల్లోనో ఎక్కడో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఇతనికి ఏంటంటే వాగుతున్నాడు అంటే ఇంతకుముందు ఏదో ఛానల్లో దసరా వేషం కట్టి అలరించాడు కొంతమందిని. ఆ దసరా వేషం జనాలకు నచ్చేసరికి ఆ పేరు కాస్త పర్మనెంట్ చేసుకొని జస్ట్ జనాల్లో తిరుగుతున్నాడు. అదే పేరు మీద ఛానల్ పెట్టేసి వార్తలు చదువుతున్నాడు. ఓకేనా? పొద్దున్న లేసి మనందరం ఈరోజు మాట్లాడుకునే టాపిక్లన్నీ ఆయన కోమాలోంచి రేపు లేసిన తర్వాత న్యూస్ పేపర్లో వచ్చాక అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చెప్తాడనమాట. అంటే విశ్లేషకుడు కూడా అనుకోవచ్చు కదా, జర్నలిస్ట్ కాకపోతే. ఏదైనా అనుకోవచ్చు, మా వాడి పొందా. నేను చెప్పేది వాడిని ఏమైనా అనుకుందాం. పొద్దున్నే లేచేసి ఆ పేపర్ ఏదో చదువుతా వాగుతా కూర్చుంటాడు. సరే, వాగితే వాగాడు. దాన్ని మళ్ళీ ఏదో విశ్లేషణ అనే పేరుతో ఏదో చెప్తా ఉంటాడు. సరే, చెప్పి చావచ్చు. ఇప్పుడు విశ్లేషకులు, జర్నలిస్టులు అంటే ఏం చేస్తారు అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఎనలైజ్ చేస్తారు, విశ్లేషణ చేస్తారు. అది మనకి ఎలాగైతే అర్థమైందో అదే విధంగా నువ్వు నమ్మిన సిద్ధాంతాన్నే అది నిజం అనుకొని ఎలిగేషన్స్ పాస్ చేయకూడదు. ఎలా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూర్చొని నేషనల్ అవార్డ్ ఈయనకి ఇవ్వకూడదు, నాకు మాత్రమే ఉండాలి అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరము వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు రిటర్న్ ఫోన్ చేసి మీ ఉత్తరం అందింది, ఇప్పుడే ఆ అవార్డును మేము వెనక్కి తీసేసుకుంటున్నాము, చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఇప్పుడు ఇది రూమరే కదా. అల్లు అర్జున్ లెటర్ రాస్తున్నట్టుగా నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నీ పక్కన కూర్చొని రాసాడా? అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్న చేయొచ్చు. అదే ఎవడో చెయ్యొచ్చు. మా తర్వాత అల్లు అర్జున్ గారే చేపించొచ్చు అన్నట్టుగానే చెయ్యొచ్చు. ఇప్పుడు వీడు వాగిన వాగుడు గురించి మాట్లాడుతున్నా నేను. అదే పట్టించుకో, మిగతా అన్ని మనకు వద్దు, ఎక్స్ట్రా కరిక్యులర్ అసలు వద్దు. ఇక్కడ వీడు వాగిన వాగుడు. అల్లు అర్జున్ ఉత్తరం రాయలేదా? నేషనల్ అవార్డు నాకే రావాలన్న స్వార్థంతో అనలేదా? చెయ్యలేదా? అంటే ఏంటి? నీ పక్కన కూర్చొని చేసినట్టు మాట్లాడుతున్నావు. బ్యాక్గ్రౌండ్ చేశాడా అంటే చేశాడా అట కదా, ఇచ్చాడు అట కదా అనాలి. అట అనాలి బ్యాక్గ్రౌండ్ అయితే. యు అండర్స్టాండ్? నువ్వు ఖచ్చితంగా కరడు కట్టినట్టుగా కొట్టొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చూసావు, నీ పక్కనే కూర్చొని అల్లు అర్జున్ ఉత్తరం రాశాడు. ఆ జానీ మాస్టర్ వెనక్కి తీసేసుకోండి అవార్డు, తెలుగు అవార్డు నాకు మాత్రమే దక్కాలి, నా స్వార్థం ఇది అని చెప్పేసి ఇస్తే వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పినట్టుగా చెయ్యలేదా, చెప్పలేదా, తీయలేదా, నేను చూడలేదా, నువ్వు నా ముందే కదా రాయలేదా అన్నట్టుగా చెప్పాడు. ఈ స్లాంగ్కి మీనింగ్ అది. అండ్ నౌ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమైనా చేయొచ్చు కదా నువ్వు అడిగింది. సరే, ఎవడైనా ఏదో చేసినట్టుగా నీకు వార్త అందింది. అప్పుడు నువ్వేం చెప్పాలి? నీకు అందిన వార్త అందింది, నువ్వు చూడలేదు, అట అనాలి. అట కాదు, యు పాస్డ్ ఎన్ ఎలిగేషన్. ఇప్పుడు నీ మీద డిఫేమేషన్ కేసు వేయొచ్చు. అది నిజమా కాదా అనేది నీ దగ్గర ఎవిడెన్స్ నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు బయటికి రావాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ లేకపోతే నిన్ను లోపలేస్తారు ఫస్ట్. అర్థమైందా? వితౌట్ ఎవిడెన్స్. ఆయన ఉత్తరం రాసినట్టు నీ దగ్గర ఎవిడెన్స్ లేదు, ఆయన పంపినట్టుగా నీ దగ్గర ఎవిడెన్స్ లేదు, కావాలని దగ్గరుండి జానీ మాస్టర్ది ఇదేదో చేసినట్టుగా నీ దగ్గర ఎవిడెన్స్ లేదు. నువ్వు మాట్లాడుతున్నావు. యూ పాస్ ఎన్ ఎలిగేషన్ వితౌట్ ఎన్ ఎవిడెన్స్ స్ట్రాంగ్లీ. నువ్వే ఇలా ఉన్నావంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెట్లుంటారు? ఎడెడ్గా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు?
నిజమేనేమో అటు చేశాడంట అన్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తము ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయానికి వచ్చినట్లయితే, జానీ మాస్టర్ గారి వెనక ఒక బలమైన ఒక టీం ఉంది. ఒక పెద్ద తలకాయ ఉందని చెప్పుకోవచ్చు. సో, ఇటేపు ఆపోజిట్ గా మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఒక్కరే ఇక్కడ పోర్ట్రేట్ అవుతున్నారు. అల్లు అర్జున్ గారే ఇక్కడ ఆ అమ్మాయి వెనక ఉన్నట్టుగానే పోర్ట్రేట్ అవుతుంది. సేమ్ ఇదే జానీ మాస్టర్ దగ్గర అది ఇష్యూ అయింది అని చెప్పి అల్లు అర్జున్ గారి టీం గాని ఎవరైనా చేయించొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేది కదా! అతను ప్రత్యక్షంగా లేకపోయినా గాని వీళ్ళ టీమే చేయించారు. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మల్లన్నకు వచ్చింది. అది ఎమ్మెల్సీ ఆయనకి ఆ మాత్రం తెలీదు అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఉత్తరం రాశారని. ఎగ్జాక్ట్లీ నవ్ ఆ ఎమ్మెల్సీ జర్నలిజం గురించి నేను మళ్ళీ అక్కడికి వస్తున్నా. వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడకూడదు అన్నా కదా. ఇప్పుడు విశ్లేషణ ఎవడైనా విశ్లేషించవచ్చు కదా అన్నావు కదా. విశ్లేషణ అంటే ఎలా ఉంటదంటే ఓ అర్థం పర్థం అనేది ఉంటుంది. దానికంటే ఒక సెన్స్ ఉంటుంది. అది వచ్చింది ఏంటి, జాతీయ అవార్డు. జాతీయ అవార్డుని నువ్వో నేనో ఎవడో బొసిడికేగాడో వచ్చేసి ఉత్తరం రాసేసి తీసేసుకోండి వెనకంటే తీసేసుకుంటారా చెప్పు. బేసిక్ జాతీయ అవార్డు మాది, నేషనల్ వైజ్ గా వచ్చిన అవార్డు. ఎవడో ఒకడు వచ్చి ఉత్తరం రాసిన వెనక్కి తీసుకోమంటే తీసుకుంటారా? అల్లు అర్జున్ గారు రాస్తే తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? అల్లు అర్జున్ స్టార్ కాబట్టి పాన్ ఇండియా స్టార్ రాస్తే జాతీయ అవార్డు వెనక్కి తీసుకుంటారా? ఎవరో చెప్పింది? ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా. ఏముంటది నా బొంద ఇన్ఫ్లుయెన్స్? ఛాన్సే లేదు. ఓకే, నీకు అవార్డు ఇవ్వాలా వద్దా అనేది అక్కడ జాతీయంగా ఒక కమిటీ ఉంటుంది. నువ్వు ఆ కమిటీని అవమానిస్తున్నావు. ఇప్పుడు ఓకే, అక్కడ ఒక కమిటీ ఉంటది. వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరికి అవార్డు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని. జరిగింది ఏంటి యాక్చువల్ గా దీని దగ్గర? తమిళ ఇండస్ట్రీ నడిగర్ సంఘం వద్దనుకుంది. మాకు వద్దనుకుందా మచ్చ ఏంటి, పలానా తమిళ పాటకి గాను ఈయన ఏదో కొరియోగ్రఫీ చేస్తే ఆ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ కి అవార్డు వచ్చింది. ఆయన తెలుగులో ఏదో చేశాడు, ఆయన మీద కేసులు అయ్యాయి. అందరూ తమిళ అవార్డు మీ దగ్గర అవార్డు తీసుకున్న ఆయన అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళ మచ్చొద్దు అనుకున్నారు అంటే అప్పుడే ఆల్రెడీ కేరళలో రాజీనామాల వరకు వచ్చాయి. తమిళ్లో అప్పుడే మన రాధిక లాంటి వాళ్ళే కమల్ హాసన్ మీద ఎలిగేషన్ పాస్ చేసింది. అప్పుడప్పుడే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ ఉండకూడదు, ఎలాంటి మచ్చ ఉండకూడదు అని చెప్పేసి ఆయనకు అవార్డు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు, మా తరఫున వద్దు ప్లీజ్ ఓకే అని వాళ్ళు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని సంథింగ్ వాజ్ హ్యాపెండ్, హీ వాజ్ డన్ సంథింగ్, జైలుకి వెళ్ళాడు. అది అంటే తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళ రిక్వెస్ట్ అది, నాకు వద్దు మచ్చ, మా ఇంటి నుంచి వద్దు నీకు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే అల్లు అర్జున్ గారు కూడా తమిళ వాళ్ళకి కాల్ చేసి మీరు లెటర్ రాయమని. ఇప్పుడు ఏంటో ఎలా ఉందంటే అల్లు అర్జున్ మీద బురద చల్లే ప్రయత్నం అయితే మనం చేయట్లేదు. చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు అదే ఏ వీడియో చూసావు? ఏ వీడియో? మల్లన్న గారి వాడెవడో వాగితే ఇవన్నీ మనం డిస్కస్ చేయడం ఎందుకు? ఆ వాగినోడు 32 పళ్ళు రాలగొడితే సెట్ అయిపోతుంది కదా. ఆయనకి ఇన్ఫర్మేషన్ వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్? ఎమ్మెల్సీ అయితే మొత్తం జాతీయ ఇన్ఫర్మేషన్ అది నరేంద్ర మోడీ గారు వచ్చి రోజు ఫోన్ చేసి ఇది జరిగింది అది జరిగింది అని చెప్తారా? అంటే ఆయన చేయకపోయినా వాడి పొంద వస్తుంది ఇన్ఫర్మేషన్. ఏమి ఉండదు అట్లాంటిది. అసలు మనిషిని పట్టించుకోకు. ఎవడో అడ్రస్ లేనోడు ఏదో వాగింటాడు కదా అని దాని గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోవడమే దండగా. ఇంకా చెప్పాలి అంటే ఓకే, యు అండర్స్టాండ్. మాట్లాడిన మనిషికి అంత ఇవ్వాల్సిన అవసరంలా. ఇప్పుడు ఆయన చేసిన ఇంకో చెడ్డాలమైన పని చెప్పనా? ఇప్పుడు ఈ వార్తకి ముందు కంట్రీ డిలైట్ పాలు చెత్త 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 అని చెప్పేసి ఓ 2-3 ప్రోడక్ట్స్ కూడా పాడు చేశాడులే. కంట్రీ డిలైట్ పాలు తాకండి అది విషం అని పోర్ట్రేట్ చేశాడు జనాలకి. థ్యాంక్ గాడ్ ఇతని ఫాలో అయ్యే వాళ్ళు ఇతనికంటే ఎడ్డిగా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎవరు కంట్రీ డిలైట్ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నష్టం జరగల కంట్రీ డిలైట్ కి. చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే కంట్రీ డిలైట్ వాడుతున్నారు కాబట్టి ఒక సంస్థకి నష్టం జరగల వీడియోల వల్ల. ఏం చేశాడో తెలుసా? కంట్రీ డిలైట్ అందరికీ ఏదేంటిది మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరి చేత ప్రమోషన్ చేయించుకుంది పాపం. అప్పుడు స్టార్టింగ్ లో. ఇప్పుడు అంటే చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని బిగ్ బాస్ కి వాళ్ళు ఏది స్పాన్సర్షిప్ చేసుకునే రేంజ్కి వచ్చారు. కానీ పాపం ఒక 2-3 ఏళ్ల క్రితం అంటే ఫాస్ట్గా ఎదిగారులే. అప్పుడు ఏం చేశారు అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళని వీళ్ళని పెట్టి సోషల్ మీడియా వాళ్ళని, టీవీ సీరియల్ వాళ్ళని చిన్న చిన్న ప్రమోషన్స్ చేసుకున్నారు. వీళ్ళకి ఇప్పుడు నువ్వు మాట్లాడే సోకాల్డ్ పర్సన్ కూడా ఒక ఛానల్ ఉంది, మనకు కూడా అడిస్తారేమో అడుగు అన్నాడు. అడిగారు, ఇస్తామండి, ఓకే ఇవ్వండి, ఇంత ఇస్తామన్నారు. అబ్బాయి లేదండి అంత అంటే చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ వస్తారు. మా సారు అసలు పాన్ ఇండియా లెవెల్లో నువ్వు అన్నావు కదా ఎమ్మెల్సీ అని, మాట మాట్లాడితే గ్రేట్ అని, ఆయనకి ఇంత ఇవ్వాలి అన్నాడు.
ఎడమకాలు చెప్తుందంతా ఇంకోసారి కనబడక అన్నారు కంట్రీ డిలైట్. అంత మాట అంటావా మమ్మల్ని అంటే అలా అనలేదు, చెప్తున్నాం మేము ఇవ్వమన్నారు. నేను అడిగితే నాకు ఇవ్వవా అని చెప్పేసి నీ కంపెనీ ఎట్లుంటుందో చూస్తా అని పని కట్టుకొని 10 వీడియోలు చేసి అది వేస్ట్ అన్నాడు. ఇప్పుడు ఎవడు వేస్ట్? అంటే ఈ కోణంలో చూసినంత వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అప్పుడు మీటింగ్ మీరు కూడా అక్కడ ఉన్నారా విజ్ఞాన్ గారు? ఏది అక్కడ ఇప్పుడు మీరు చెప్పారు కదా అల్లు అర్జున్ గారు తీర్మానం మళ్ళీ నా పక్క నుండే లెటర్ రాశాడు చూశాడు అన్నట్టుగానే మనం మాట్లాడుకున్నాం కదా. కంట్రీ డిలైట్ ని ఎందుకు వాడు మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్నాడు అంటే మేము స్పాన్సర్షిప్ యాడ్ వేసుకోవడానికి అడిగారండి, ఇంత అడిగారు మేము ఒప్పుకోలేదు కాబట్టి కావాలని నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పారు. దట్ వాస్ ద అథెంటిక్ సోర్స్. సో ఇది జరిగినప్పుడు ఇతని మెంటాలిటీ నీకు అర్థమైందా? నువ్వు ఏదైనా చేస్తే నీ గురించి పాజిటివ్ చెప్తాడు, నువ్వు తనకు అనుకూలంగా లేకపోతే నీ గురించి నెగిటివ్ చెప్తాడు. అంటే ఏదో ఒక స్వార్థం ఉంటే తప్ప ఈ మనిషి మాట్లాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పా. మరి ఇప్పుడు ఈ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు వాగాడు? వీడికి ఉన్న స్వార్థం ఏంటి అంటే అల్లు అర్జున్ని గిల్లితే రేవంత్ రెడ్డి గారిని నిమురొచ్చు, మంచి పొజిషన్ వస్తుందన్న అని ఆశించో లేకపోతే ఇంకేమైనా పిండా కూడా ఆశించో, పదవి ఆశించే కావాలని పదవో లేకపోతే ప్రశంసో టార్గెట్ చేశారా? ఎగ్జాక్ట్లీ, పదవో ప్రశంసో ఓకే ఏదో ఒకటి ఆశించి కావాలని నెగిటివ్ చేస్తున్నాడు. ఓకే ఇతని దగ్గర ఏ సోర్సు లేదు. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే బిజీగా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే బన్నీ ఫ్యాన్స్ ఇతని మీద హ్యాపీగా కేసు వేసుకోవచ్చు, డిఫెమేషన్ కేసు. ద ఓన్లీ రీజన్ వితౌట్ ఎవిడెన్స్ హీ పాస్డ్ అన్ ఎలిగేషన్. బన్నీ ఉత్తరం రాశాడు, ఖచ్చితంగా చెప్పాడు, రాయలేదా చెయ్యలేదా నేను చూడలేదా నా ముందు చేయలేదా అన్నట్టుగా చెప్పాడు. కాబట్టి ఈ ఎలిగేషన్ కి బన్నీ ఫ్యాన్స్ అందరూ కలిసి కూడా ఈయన మీద కేసు వేయొచ్చు, డిఫెమేషన్ కేసు. దానికి ఆయన ఆన్సర్ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.